స్టార్ట్ చేయొచ్చునా? ఈ తమ్మిశెట్టి కోటేశ్వరరావు తండ్రి పేరు వచ్చేసి రాంబాబు. ఈ 26 సంవత్సరాల వయసు ఉంటుంది. వడ్డెర క్యాస్ట్, ఏసీ మెకానిక్. ఇతను వచ్చేసి గాంధీ కాలనీ, చుంచుపల్లి, శ్రీ ఆంజనేయ కాలేజీలో ఉంటుంది. ఇతను నిన్న సాయంత్రం ఈ ఎల్లబోయిన గుణదీప్ అని చెప్పేసి బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దారుణంగా చేతులతో కాళ్ళతో కొట్టి తొక్కి అతన్ని చావుకు కారణం అండి, చంపేసిండు అనమాట. ఇతన్ని నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. 1 టౌన్ సిఐ కరుణాకర్ గారు, వాళ్ళ సిబ్బంది మరియు 3 టౌన్ సిఐ కలిపేసి 24 అవర్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతన్ని ఎవరైతే చనిపోయిండో ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకురావటం కోసం ఉపయోగించినటువంటి స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టుకు పంపిస్తున్నాం. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక 25 రోజుల క్రిందట 3 టౌన్ ఏరియాలో ఏదైతే అక్యూడ్ ఉన్నాడో తమ్మిశెట్టి కోటేశ్వరరావుకిను ఒక 5-6 గొడవ అవుతుంది. చెరుకు రసం బండి కాడ, చెరుకు రసం బండి డబ్బులు ఇచ్చే కాడ ఆ చెరుకు రసం ఓనర్ ఏం చేస్తారంటే 100 డైల్ కాల్ చేస్తారు. 100 డైల్ కాల్ చేసేస్తే అక్కడ 3 టౌన్ పోలీసులు వచ్చేసి వీళ్ళందరినీ తీసుకుపోతే ఈ 3 టౌన్ పోలీసుని తీసుకుపోవడంతో వీళ్ళందరూ రాజీ పడ్డారని చెప్పేసి ఏదైతే ఈ చనిపోయిన మృతుడు వాళ్ళకి సంబంధించిన అందరూ కలిసి ఇతనికి ఈ యాక్టివిటీకి 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి రాజీ చేసుకుని బయటనే రాజీ చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నిన్నటి రోజు మధ్యాహ్నం 2:30-3 గంటల టైంలో నిషా బార్లో ఈ గంగాధర్ అనే ఒకతను ఈ చనిపోయిన మృతుడు కలిసి మందు తాగుతున్నారు. అంటే కూర్చొని ఏసీలో కూర్చొని బీరు తాగుతున్నారు. ఆ తాగే క్రమంలో ఈ తమ్మిశెట్టి కోటేశ్వరరావును వాళ్ళు అదే బార్లో కూర్చొని తాగుతున్నారు. తాగుతుంటే వాళ్ళకి వీళ్ళకి ఎదురుపడ్డారు. అరే, ఆ రోజు నన్ను కొట్టింది గుణానే వీడు ఉన్నాడు కదా, ఏది ఎల్లబోయిన గుణదీపే ఉన్నాడు, వీడి సంగతి చూడాలని చెప్పేసి మందు దాదారా అని చెప్పేసి కింది తీర్చుతారు. కిందైతే అతను కూడా ఇతను నమ్మేసి, ఆ రోజు ఏం లేదు అయిపోయింది కదా మందు అతను ఇతను నమ్మేసి ఇతనితో పాటు బండి ఎక్కుతాడు. బండికి అన్ని సీటీ ఫుటేజ్ అన్ని కవర్ అయినాయి. బండి ఎక్కేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఫస్ట్ అక్కడికి పోతారు. పోయి మందు గురించి అడుగుతారు. ఇతరుల దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు అడుగుతారు. అక్కడ వీళ్ళని కొట్టాలని ఉద్దేశంతో తీసుకొచ్చిండు ఎవరి కోటేశ్వర అనే వ్యక్తి. అక్కడ గొడవపడి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో భయంకరంగా కొట్టడం, ముష్టిఘాతాలు, బలంగా ముష్టిఘాతాలు ఛాతి మీద, తర్వాత మెడ మీద కొట్టడం, కాళ్ళతో తొక్కడం చేసి కింద పడి తొక్కడం వల్ల అతడు ఏదైతే గుణదీపం ఉందో అమ్మట సీరియస్ అయిపోయి కింద పడిపోయాడు. కింద పడ్డాడిని కూడా ఆపకుండా కాళ్ళతో కిక్కులు వేయడం చేసేసి పారిపోయాడు. ఆ గుణదీప్ని హాస్పిటల్ తీసరికి అప్పటికే చనిపోయింది తెలిసింది. వాళ్ళ పెదనాయన తమ్మిశెట్టి వాళ్ళ పెదనాయన ఎల్లబోయిన రాజేశ్వర ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ల తర్వాత ఇతన్ని 24 గంటల్లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి స్కూటీ బైక్ని సీజ్ చేయడం జరిగింది. కోర్టులో హాజరుపరిచేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరస్తుడికి శిక్ష పడేటట్టు చేస్తాం. ఎందుకంటే ఇతను ప్రయాణం చేసినటువంటి ఎక్కడ దాయిండు, ఏ విధంగా అతన్ని తీసుకొచ్చిండు, ఏ విధంగా అతన్ని కొట్టిండు అని చెప్పేసి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. తర్వాత టెక్నికల్ ఆధారాలు ఉన్నాయి. అతను ఎక్కడ కలిసిండు, ఇతను కొట్టినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ప్లస్ బండి మీద తీసుకొచ్చేటప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు. ఇక్కడ గొడవ జరిగేటప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు. ఈ అందరు సాక్షులను సేకరించడం జరిగింది. ఈ సాక్షుల సమక్షంలో ఇతను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి శిక్ష పడ్డట్టు పక్కా శిక్ష కూడా చేస్తాం. జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ 24 గంటలు ఛేదించినటువంటి కరుణాకర్ సిఏ గారికి రివార్డు ప్రపోజల్ చేయడం జరిగింది.